ఆ రోజుల్లో మీరు చూస్తే ఒక బాలనటుడుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఆలీ గారు పరిచయం కావడం, అక్కడి నుంచి ఇప్పటి వరకు అలు పెరగని వ్యక్తి. మీరు ఒకసారి చూస్తే ఆ తరం ఈ తరం అందరికీ స్ఫూర్తి ఆలీ. ఆయన చూస్తేనే నవ్వు వస్తుంది. ఇప్పుడు నేను అడిగాను, పేర్లు రాసి ఇవ్వలేదేమిటి అడిగాను. పర్వాలేదు సార్, అందరికీ ఒక నమస్కారం పెట్టేది సరిపోతుంది అన్నాడు. అంటే అంత ఈజీగా కూడా చెప్పగలిగిన వ్యక్తి. ఏదైనా సమయస్ఫూర్తి, ఎలాంటి డిఫికల్ట్ సందర్భమైనా తప్పించుకోవడంలో చాలా సులభంగా తప్పించుకునే మార్గాన్ని మనకందరికీ అందజేస్తున్నాడు. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలుంటాయి, సుఖాలుంటాయి. క్యారియర్లో ఒక్కొక్కసారి చూస్తే బ్రహ్మాండమైనటువంటి రోజులు వస్తూ ఉంటాయి, ఆదరణ వస్తుంది, గ్లామర్ వస్తుంది. ఓసారి ఆ గ్లామర్ రావడానికి పడే శ్రమ కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. ఇప్పుడు మనందరం చూస్తున్నాం ఆలీ గారిని. వారిని చూస్తే చాలా రోజులు చాలా విశ్రాంత శ్రమ పడ్డాడు, నిద్రలేని రాత్రులు గడిపాడు, ఆకలితో అలమటించాడు. కొన్ని రోజులైతే తిండి కూడా 3 పూట్ల తినకుండా కష్టపడ్డాడు. ఇవన్నీ చూసినప్పుడు ఇది జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా సాధ్యం. నాకు ఎప్పుడూ గుర్తొస్తుంది, బుద్ధ ఒక విషయం చెప్తాడు, ఒక కొటేషన్ ఇస్తారు. పుట్టుక మన చేతుల్లో ఉండదు, భవిష్యత్తు మన చేతుల్లో ఉంటుంది. దీన్ని అంబేద్కర్ గారు లక్షల సార్లు చదివాడు. ఎవరి చేతుల్లో పుట్టుకుండదు, కానీ మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది. అది నిజం చేసి చూపించిన వ్యక్తి ఆలీ అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈస్ట్ గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరంలో ఒక పేద ముస్లిం కుటుంబంలో తండ్రి అబ్దుల్ సుబాన్ దర్జీగా ఉండి ఆ కుటుంబంలో పుట్టడం, చిన్నప్పటి నుంచి మిమిక్రీ, డ్యాన్స్లు ఇవన్నీ బాగా నేర్చుకోవడం, ప్రదర్శనలు ఇవ్వడం. ఆ రోజుల్లోనే ప్రెసిడెంట్ పేరం సినిమా జరుగుతూ ఉంటే అక్కడ విశ్వనాథం గారు డైరెక్టర్ వస్తే ఒక చిన్న వేషం. చాలామందికి జీవితాల్లో కోరికలు ఉంటాయి, ఎక్కడో ఒకదిక్కడ సినిమాలో కనపడిస్తే జీవితంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే మాదిరిగా ఆలీ గారు ప్రారంభించారు. ఒక చిన్న వేషంతో ప్రారంభించిన ఆయన జీవితం 1100 సినిమాలు యాక్ట్ చేసే దిశగా తీసే పరిస్థితి వచ్చింది. అది అయిన తర్వాత మెడ్రాస్కి వెళ్ళాడు. అక్కడి నుంచి చూస్తే భారతి రాజా, సీతాకోక చిలుక ఆ సినిమా రావడం, దాంట్లో వేషం వేయడం, పాపులర్ కావడం. అక్కడి నుంచి 1-2 కాదు, చాలా సినిమాలు. ఈరోజు మీరు చూస్తే అక్కడి నుంచి రాజేంద్రుడు, గజేంద్రుడు, హలో బ్రదర్, సూపర్, అమ్మా నాన్న, ఒక తమిళమ్మాయి, ఖుషి, దేశముదురు, యమ దొంగ, పోకిరి ఇలాంటివి చాలా సినిమాలు యాక్ట్ చేశారు. యమలిల్లు అయితే హీరోగా కూడా ఎదిగాడు. ఇంకొక పక్కన ఒకప్పుడు మనం హాస్యనటువంటి గుర్తొచ్చేది రేలంగి, రమణారెడ్డి, రాజబాబు, అల్లు రామలింగ గారు గుర్తొస్తే, ఈరోజు ఈ తరంలో ఆలీ, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు గారు, వేణుమాధవ్ లాంటి వారు ఒక విధంగా చెప్పాలంటే మనలందరినీ ఆనందంగా ఉండడానికి, హాయిగా నవ్వుకోవడానికి సినిమాలో హీరో ఎంత ముఖ్యమో హాస్య నటుడు అంతే ముఖ్యం. హాస్యం లేనిది ఏ సినిమా కూడా సక్సెస్ కాదు. అలాంటి బ్రహ్మాండంగా చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే దర్శకుడు జంధ్యాల ఒక మాట అంటారు, నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం. అది అనినిత్యం చెప్పే వ్యక్తి మన ఆలీ. దానికి మనస్ఫూర్తిగా ఎక్కడున్నా ఆలీ ఆనందం ఉంటుంది, హాస్యం ఉంటుంది. ఎంత పెద్ద సీరియస్ సిచ్యువేషన్ అయినా దాన్ని లైట్గా తీసుకొని మళ్ళీ నార్మల్సి తెచ్చే శక్తి సామర్థ్యాలు ఉండే వ్యక్తి ఆలీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీకు ఎప్పుడన్నా బాగా బోరు కొడితే ఆ టీవీ సీరియల్ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత ఎఫెక్టివ్గా కండక్ట్ చేస్తాడో
అంత ఎఫెక్టివ్గా కండక్ట్ చేస్తున్నారని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు, కానీ గ్రాస్ రూట్స్ మర్చిపోలేదు. అందుకే ఆయన చూస్తే తండ్రి పేరుతో మహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్ పెట్టాడు, ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాడు. ఆ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలకు నాంది పలికాడు. ఇంకొక పక్కన అనేక పురస్కారాల్ని అందుకున్నాడు. నంది అవార్డు వచ్చింది, ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చాయి, అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్ అవార్డు వచ్చింది, దీని మీద గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. ఇలాంటివన్నీ చేసి ఈరోజు 40 ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకునే సందర్భంగా డాక్టర్ ఆలీని స్వర్ణ కంకణంతో సత్కరించాలనుకోవడం ఒక మంచి ఆలోచన. దీనికి ఆర్గనైజర్స్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. సంఘం ఫౌండేషన్ వారిని మీ అందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. సంజయ్ కిషోర్ ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. వారు ఎప్పుడు కూడా ఇలాంటి కళల్ని పోషించడం అనేది ఒక గవర్నమెంటే కాదు, ప్రైవేట్ వ్యక్తులు కూడా ముందుకు రావాలి, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి, కార్పొరేట్ వ్యవస్థలు కూడా ముందుకొచ్చి ఇలాంటి కళాకారుల్ని ప్రోత్సహించగలిగితే ఇది చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే, నేను కూడా ఒక స్మార్ట్ ఆంధ్రప్రదేశ్, ఇందులో చాలామందిని పార్ట్నర్స్గా చేరమన్నాం. మన వాళ్ళు ఎవరైనా బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు సిఎస్ఆర్ కింద వస్తే వారిని కానీ, ఎన్ఆర్ఐస్ ఎంతోమంది విదేశాల్లో ఉండి బాగా డబ్బులు సంపాదిస్తున్నారు, వారిని కూడా జన్మభూమి రుణం తీర్చుకోవడానికి స్మార్ట్ ఆంధ్రప్రదేశ్లో భాగస్వాములు కమ్మని పిలిపించాం. చాలామంది అయ్యి ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. అయితే డాక్టర్ ఆలీ గారు తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చాలా సంతోషం. ఇప్పటి వరకు పార్టీకి బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. వారిని మీ అందరి తరపున, పార్టీ తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే వారిలో కోరుకుంది, ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు, 1100 సినిమాలు యాక్ట్ చేయడం ఇది అంత సాధ్యమయ్యే పని కాదు అందరికీ. ఒకవేళ ఎలాంటి నటుడైనా ఒక 200, 300, 500 సినిమాలు యాక్ట్ చేస్తారు తప్ప ఇంత అరుదైన రికార్డు క్రియేట్ చేయడం ఇది ఒక గొప్ప విషయం. అదే సమయంలో సినిమాల్లో చాలా బిజీగా ఉంటారు, సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలంటే మనసున్న టైం స్పెండ్ చేయలేరు. అలాంటిది మీరు చూస్తే మనలందరినీ నవ్విస్తున్నారు, మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు, అదే సమయంలో సేవా కార్యక్రమాల్లో కూడా భాగస్వాములయ్యారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది అయిన తర్వాత ఇంకొక కోరిక, రాజకీయాల ద్వారా సేవ చేయొచ్చు, బెటర్ సర్వీస్ అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయాల ద్వారా సేవ చేయడం కోసం రాజకీయాల్లో పనిచేశారు. భవిష్యత్తులో రాజకీయాల్లో కూడా ఇంకా యాక్టివ్గా ఉండాలని, మీ అందరికీ, రాష్ట్రానికి మెరుగైన సేవలు అందించే విధంగా డాక్టర్ ఆలీ గారు కృషి చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.